మొలకూరతో మొలకూర తెచ్చుకున్నాను. ఆకుకూర పప్పు చేస్తుంది. కందిపప్పు ఇట్లా కడిగి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి అంటే తొందరగా ఉడికిపోతుంది. ఇట్ట మొలకూర కడిగి పెట్టుకోవాలి పక్కన. ఇట్లా 1-2 సార్లు కడిగి పెట్టుకున్నాక 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ సన్నగా ముక్కలు చేసి పెట్టుకుంటాం. కందిపప్పు ఇట్లా ఒకరు ఉడికినాక తరిగి పెట్టుకున్న టమాటాలు, ఎర్రగడ్డ, ఆకుకూర వేసుకొని ఇట్లా ఆకుకూర అన్నీ వేసి పెట్టుకునేస్తాం. అదే టమాటా, ఎర్రగడ్డ కూడా దాంట్లో వేసుకునేస్తాము. ఒకరవ పసుపు, ఒకరవ చిన్నమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇది కారపొడి అవైలబుల్గా ఇంట్లోనే మిక్సీకి వేసి పెట్టుకుంటాం, మిరపకాయలు ఎండబెట్టి. దీన్ని ఒక 2 స్పూన్లు దాంట్లో వేస్తాము. అంటే పచ్చిమిరపకాయలు మా ఇంట్లో ఎక్కువ తినరు, అందుకని నేను కారపొడి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంది. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకొని దించుకుంటాము. 4-5 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇటు పప్పుకూర ఉడికి నాకు బాగా ఎనుపుకొని పక్క బాండలు పెట్టుకొని దాంట్లో పోపు గింజలన్నీ వేసి మిరపకాయ, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు పెట్టుకొని ఫ్రెండ్స్ ఆకుకూర పప్పు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.